కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారుల కమిటీ కాలయాపన కమిటీగా వ్యవహరిస్తుందని, కాలయాపన కమిటీగా కాకుండా కాల పరిమితి కమిటీగా ఉండాలని సూచించారు. కమిటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల విషయాలను, బాధలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమకారులకు ఉద్యమాలు చేయడం కొత్తేమీ కాదని, మరో ఉద్యమాన్ని కరీంనగర్ నుండే ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇక ఉద్యమకారులకు 2 గుంటల స్థలం 20,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి మేము స్వాగతిస్తున్నాం. కానీ కమిటీ ఎప్పుడు కాలయాపనగా ఉండకూడదు, కాల పరిమితి కమిటీ ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కమిటీలో మరి కేశవరావు గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శోభనన్న గారు, అద్దంకి దయాకర్ గారు, కేకే గారు, అలాగే కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మరికి ఉద్యమకారులకు ఇదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 200 జాగా 20,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇలా మేము గవర్నమెంట్కు 2 క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇలా కమిటీతోటి కాలయాపన చేస్తారా, లేకపోతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఇలా ఉద్యమకారులకు చేస్తారా అనేది రెండో పాయింట్. ఇలా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 టర్ములు ఆల్రెడీ ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇక మీకు అవి ఇస్తాం అని చెప్పేసి కాలయాపి ఇలా గవర్నమెంట్ దిగిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఒకటే రేవంత్ రెడ్డికి సూచన ఏం చేస్తున్నామంటే, ఇలా ఉద్యమకారులు అనేది ఇలా మీరు కేవలం మరే ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారా? వాళ్ళు జాబు లేక రోడ్ల పడి చాలా వాళ్ళ సంసారాలు మొత్తం వాళ్ళ రోడ్ల పడ్డాయి. అది గ్రహించి మేము ఆనాడు అడగలే, మేము ఉద్యమకారు మేము ఏం అడగలే. ప్రభుత్వం ఏమేమున్నది, మీకు ఏం కావాలో మీకు అర్థమని మీకు కోరికలు ఏంటి, దాదాపుగా మాకు జాగా ఎంత 250 గజాల జాగా 25 లక్షలు ఇస్తామని అనుకొచ్చిండ్రు. మేము అడగలే, 25,000 మేము అడగలే, మీరు ఇస్తామని చెప్పింది కానీ అన్నారు కాబట్టి అది మేము అడుగుతున్నాము.